అయితే ఇది సిబిఐ కస్టడీ కాదని బీజేపీ కస్టడీ అన్నారు కవిత. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు అడుగుతున్నారని చెప్పారు. అడిగిందే అడుగుతున్నారని కొత్తగా ఏమీ లేదన్నారు. కోర్టు నుంచి బయటికి వస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు కవిత. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. రావుస్ అవెన్యూ కోర్టు కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తీహార్ జైలుకు తరలించారు. అయితే కోర్టు ప్రాంగణంలో కవిత మీడియాతో మాట్లాడటంపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా మాట్లాడవద్దని హెచ్చరించారు. మీడియా ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారని అన్నారు జడ్జి కావేరి భవేజా. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ.